గుంటూరు జిల్లాలోని జనసేన పార్టీ ఆఫీసుపై దాడిని నిరసిస్తూ కృష్ణా జిల్లా నూజివీడిలో జనసేన నేతలు ధర్నాకు దిగారు. ఏలూరు పార్లమెంటరీ కన్వీనర్ కోట సుజాత ఆధ్వర్యంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో జన సైనికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నాడు గుంటూరులో జరిగిన పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని ఒక పిరికిపందతనంగా భావిస్తున్నాం. మేము ఈ పిరికిపందతనాన్ని వాళ్ళు ఓటమిగా భావించి వాళ్ళు పార్టీ తరంగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికిపందతనాన్ని చేసి పార్టీ ఆఫీసుని అద్దాలు పాల్గొట్టి ఇది చాలా దారుణం అండి. ఇది ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి, రాజకీయ పరంగా ఎదుర్కోండి, అంతేగాని ఏదో కిరాయి రోడ్డులపై పంపించి అద్దాలు పాల్గొట్టి ఇచ్చేసి జన సైనికులను రెచ్చగొడదామని చూసి ఏదో రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు మీరు. తస్మాత్ జాగ్రత్త. మా నాయకుడు నేర్పిన అహింసా సిద్ధాంతాన్ని మేము పాటిస్తున్నాం. మమ్మల్ని రెచ్చగొట్టి మీరు రాజకీయ పరంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. మా జనసేనాని ఆయన చెప్పిన స్ఫూర్తితో మేము ఇంతవరకు నిదానంగా ఉన్నామండి. అర్ధరాత్రి పూట సీసాలతో ఆఫీసు పాల్గొడతాం, ఇలాంటి దుశ్చర్యలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా సరే మేము ఆయన కనుక ఒక మాట అంటే ఎదుట ఇంకొక పార్టీ ఆఫీస్ కాదు కదా ఇంకా ఏమీ ఉండవండి. కానీ ఆయన మాకు నేర్పిన విధానం మాత్రం మీరు నిదానంగా ఉన్నారు. కానీ ఉప్పు కారమే తిన్నామండి, మాకు చావు చచ్చిపోయి లేము. ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన కనుక ఎప్పుడైనా కానీ ఏ క్షణమైనా కానీ మీ ఇష్టం అని కానీ ఒక్క మాట అంటే చాలండి. అది ఎవరైనా కానీ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా అది ఎవడైనా కానీ చెప్తున్నానండి. మేము తలుచుకుంటే మేము పోతే దాంట్లో కొట్టుకుపోతారని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నానండి. ఇంకొకసారి మాత్రం హెచ్చరించి మరీ చెప్తున్నానండి. ఈ విధంగా ఎటువంటి దుశ్చర్యలో పాల్గొన్న పార్టీలు కానీ ఎటువంటి వాళ్ళు ఎవరైనా ప్రజలు ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి రేపు పార్టీలకు అత్యధిక బుద్ధి చెప్తారని ఈ విధంగా తెలియజేసుకుంటున్నానండి. గుంటూరులో జరిగిన జనసేన ఆఫీస్ మీద దాడి జరగటం ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఇలాంటి అంటే జనసేన పార్టీలో జనబలం పెరుగుతుంది, ప్రజాబలం పెరుగుతుంది, అభిమాన బలం పెరుగుతుంది. దానికోసం ఈర్ష్యపడి ద్వేషంతో అర్ధరాత్రి అలా శేషాలు విసర్గం దుశ్చర్యలకు పాల్గొంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఇది ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం ఉంది. మనం ఒక ప్రజాబలం అంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక సముద్రం లాంటి జనబలం ఉంది. అలాంటి జనబలంతో ఉన్న జనసేనాని బలంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉంటే ఈ పిల్ల కాలువ లాంటి చిన్న వాళ్ళందరూ వచ్చి ఢీకొనాలని చూస్తాం, కలవాలని చూస్తాం. అది చాలా హేయమైన చర్య. ఇలాంటి అవినీతి, ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేయకండి, మానండి. జనసేన నాయకత్వంలో నిజాయితీ ఎంత ఉందో, ఎంత ఓర్పు ఉందో మా నాయకుడికి, మా అధ్యక్షుడికి క్రమశిక్షణతో ఉండమంటున్నారు, బాధ్యతతో ఉండమంటున్నారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.